నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బాబు. ఏం చేస్తుంటారు సార్? మార్కెటింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు తెలంగాణ అనేది పోరాడి సాధించుకున్న తెలంగాణ. సో ఈ 10 ఇయర్స్లో కేసీఆర్ గారి గవర్నమెంట్ చాలా చేంజెస్ అనేది తీసుకొచ్చింది. చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ పరంగా కానీ, ఒక ఐటీ పరంగా కానీ, అదేవిధంగా ఒక సెక్యూరిటీ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ చాలా బాగా చేస్తారు. కేసీఆర్ కిట్ కానీ అండ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా. సో ఇది ఏంటంటే ఒక సపోర్టెడ్గా నిలబడ్డది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. ఏం డెవలప్మెంట్ చేసిందో అది వాళ్ళకి తెలియాలి. జనాలు ఏదో మార్పు 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 అని చెప్పేసి అని ఏదో మార్పు కోసం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మార్పు అంటే ఏంటి మార్పు? ఇదే మార్పు. రైతు బంధు సరిగా రావట్లేదు, పెన్షన్స్ రావట్లేదు, గ్రామాలలో ఫండ్స్ రావట్లేదు. ఇంకొక విషయం వల్ల ఏంటంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 or 4 monthsలో సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టేవాళ్ళు. ఇప్పటివరకు ఎలక్షన్ల గురించి దిక్కు లేదు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలనపై ఎలా ఉందంటే మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్, నేను ఓపెన్గా చెప్తున్నాను. మేము పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. పోరాడి తెచ్చుకున్నాం కాబట్టి మేము ఖచ్చితంగా మా యొక్క తెలంగాణ మేము డెవలప్ చేసుకుంటాం. వరల్డ్లో నిజం చెప్తున్నాను నేను, వరల్డ్లో ఎక్కడైనా సరే ఒక రైతు బీమా కానీ, రైతు బంధు కానీ ఎక్కడికైనా వరల్డ్లో వచ్చిందా? ఓన్లీ ఆన్ కేసీఆర్ గారి గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. ఐటీ పరంగా మనం చూసుకుంటే టీ హబ్ వచ్చింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ ప్రతి ఒక్కరికి ఒక సాఫ్ట్వేర్ గురించి ఐడియా వచ్చిందంటే ఈ 10 years నుంచే సాఫ్ట్వేర్ గురించి ఐడియా వచ్చింది. దట్ ఓన్లీ ఫర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ గవర్నమెంట్లో జనాలు ఎట్లున్నారంటే ముతక వాళ్ళు, నాకు 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఆ 2,000 రూపాయలతో 1,000 రూపాయలు నేను పక్కకి వేసుకుంటా, 1,000 రూపాయలు చిట్టీలు వేసుకుంటా అని చెప్పేసి అని ముతకల వాళ్ళు హ్యాపీగా పడుకున్నారు. కానీ ఈరోజు ఏంటంటే మా పెద్ద కొడుకు లేకపోయా వీడు చేస్తాడా చేయడానే బాధ ఎక్కువ. సో ఈ టైప్ ఆఫ్ బాగా నడుస్తుంది మనకు మార్కెట్.